బైబిల్లో నహూము ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట, 1వ అధ్యాయము 15వ వాక్యం. నహూము ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నది. యూదా నీ పండుగలను ఆచరించము, నీ మొక్కు బలులను చెల్లించము. వ్యర్థుడు నీ మధ్య ఇక మీదట సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి. యూదా నీ పండుగలను ఆచరించము, నీ మొక్కు బళ్ళను చెల్లించము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు. హల్లెలూయా. వ్యర్థుడు అంటే సాతానుడు. యూదా నీ పండుగలను ఆచరించము, నీ మొక్కు బళ్ళను చెల్లించము. వ్యర్థుడు ఇక మీదట మీ మధ్యన ఏమాత్రం సంచరించడు. గుడారాల పండుగలోనే కానీ, మన కుటుంబాల్లోనే కానీ, మన వ్యాపారంలోనే కానీ, మన ప్రయత్నాలనే కానీ, మన పిల్లల చదువులోనే కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ సాతానుడికి చోటు ఉండకూడదు. ఇప్పటి వరకు సంచరించాడేమో, ఇప్పటి వరకు వాడు మన జీవితంలో పనిచేస్తూ వచ్చాడేమో. సాతానుగాడి గురించి అంటూ ఉంటారు, పిలువని పేరంట వాడు. ఎవరండి వాడు? అరే పిలువకుండా ఎట్టు వచ్చాడు, సిగ్గు లేదా నీకంటే? సిగ్గు చిన్నప్పుడే వదిలేశాను అంటాడు. సిగ్గు చిన్నప్పుడే పోయిందిలే నాకు అని సిగ్గులేనివాడు. ప్రియులారా, వాడిని పిలవకపోయినా వస్తాడు, వెళ్ళరా అన్నా కూడా వెళ్ళడు, మన మధ్యలోనే తిరుగుతూ ఉండాలని ట్రై చేస్తాడు. దేవుని కుమారులందరూ మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వీడు ఎందుకు వచ్చాడో తెలియదు. దేవుని కుమారులతోనే కూర్చొని ఉంటాడు, దేవుని కుమారుల మధ్యలోనే ఉంటాడు. మనం వాడిని గుర్తుపట్టలేము, ఎందుకంటే మేబీ ఆడు తెల్ల బట్టలు వేసుకుని ఉంటాడేమో. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి బయలుదేరేవారు అంటే బల్లారాధనగా, అందుకే బయలుదేరారు అంటాడు. ఎక్కడికి బయలుదేరేవారు అంటే గుడారాల పండగ కాదని బయలుదేరారు. నిన్ను ఎవడు పిలిచాడు గుడారాల పండగకి అంటే? ఎవడు పిలవాల్సిన అవసరం ఉంది? నేను పోతా. దేని కొరకు పోతాం? ఏమన్నా బాగుపడడానికి పోతాడు? బాగుపడడానికి కాదు, పాడు చేయడానికి కోసం వస్తాడు, నాశనం చేయడానికి కోసం వస్తాడు, హత్య చేయడానికి కోసం వస్తాడు. వాడు దొంగ. వాడి వల్ల కలవరాలు మొదలవుతుంది, వాడి ద్వారా కుటుంబాలు పాడవుతుంది, వాడి ద్వారా ప్రశాంతత పోతుంది, వాడి ద్వారా నెమ్మది పోతుందండి. ఈడు వ్యర్థుడు. అయితే దేవుడు అంటున్నాడు, పండగను ఆచరించండి. మొక్కుబళ్ళు అంటే ప్రభుకి ఇచ్చిన మాటల్ని మీరు నిలబెట్టుకుని మొక్కుబళ్ళు చెల్లించండి. ఇక మీదట వ్యర్థుడు మీ మధ్యలో సంచరించడు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పండగను ఆచరించాలి. పండగను ఎందుకు ఆచరించాలంటే ప్రియుల పండగ అనేది ఎన్నో శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందిస్తుంది. పండగ సమయంలో ప్రజలు దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, మహారాజైన దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆయన్ని ఆరాధించడానికి పండగ యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు దేవుని ప్రజలు. ప్రియుల పండుగ అనేది ఆరాధన తెలియచేస్తుంది. అది ఏదో మార్చి నెలలోనో, లేకపోతే ఒక డిసెంబర్ మంత్లోనో, లేకపోతే ఏప్రిల్ మాసంలోని, ఏ మాసము ఏ నెలలో అని కాదు కానండి. మనం ఎప్పుడెప్పుడైతే ప్రభుని ఆరాధిస్తామో అప్పుడల్లా మన పండుగను జరుపుకున్నట్లే. ఆమెను చెప్పడం గట్టిగా. ఎప్పుడప్పుడు ప్రభుకు మనం సాగిలపడి ఆరాధిస్తాము, అదే పండుగ. అంటే పండుగను గురించి బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తూ వస్తాం. యూదులకు దేవుడు మరి సంవత్సరంలో 7 పండుగలు జరుపుకోమని ప్రభు తెలియచేసినట్లు మనం చూస్తాం. ప్రతి పండగకు ఒక అర్థం ఉంటుంది. ఊరికి ఏదో ఖాళీగా ఉన్నామని కాలక్షేపం చేసుకోవడానికి కాదండి పండుగలు. వాళ్ళు యూదులు జరుపుకుంటూ వచ్చిన ప్రతి పండుగ వెనకాల ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి పండుగ వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి పండుగ వెనకాల భవిష్యత్తులో జరగబోయే ఓ శ్రేష్టమైన సందేశాన్ని ప్రజలకి దేవుడు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి ఆత్మ సంబంధమైన, యూదులందరూ భౌతికంగా పండుగలు జరుపుకుంటూ వచ్చారేమో, మనం ఆత్మ సంబంధమైన పండుగల్ని జరపాలి. రెండవదిగా దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలంటే ప్రభుకు ఒక్కసారి మనం మాట ఇస్తే చావైన బ్రతుకైనా, ప్రియులారా, నష్టం కలిగిన కూడా మాట తప్పకూడదు. అదే మొక్కుబళ్ళు అంటే. ఆమెను చెప్పడం గట్టిగా. అందుకే ఎవరైనా మొక్కుబడి చేసుకుని, నేను ముందే చెప్తాను, తొందరపడి మీరు దేవునికి మాట ఇవ్వద్దు. ఎందుకంటే మన నోట ఒక్కసారి మాట వస్తే
దాన్ని మనం నెరవేర్చగలిగితేనే మాట ఇవ్వాలి. నెరవేర్చలేనప్పుడు మన మాట ఇవ్వకూడదు. జనవరి మాసంలో ఎన్నో ప్రమాణాలు చేస్తాం దేవుడి దగ్గర. ప్రభువా నేను నీకోసం ఇలా ఉంటాను, ప్రభువా నేను నీకోసం ఇలా బ్రతుకుతాను, ఎన్నో మాట ఇస్తాం. ప్రియులారా, ఫిబ్రవరి మాసం వచ్చేసరికి నీరసిల్లిపోతాం, మార్చి నెల వచ్చేసరికి మర్చిపోతాం. కనుక దేవుని సన్నిధిలో మనం చేసుకున్న తీర్మానాలు, మనం చేసుకున్న ప్రమాణాలు, వాటన్నిటినీ నెరవేర్చాలి. యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే, ప్రభువా నేను యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధంలో నీవు నాకు జయం ప్రసాదిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా మొట్టమొదటిగా ఎవరైతే వస్తారో, లేకపోతే దేన్నైతే నేను చూస్తానో, ఎవరైతే నన్ను ఎదుర్కొంటారో వారిని నేను నీకు ప్రతిష్ఠిస్తానని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తన ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె, మగ పిల్లలు లేరు ఆయనకి, ఒక్కతే కుమార్తెనండి. ఆయన యుద్ధంలో విజయం పొంది తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న చేసుకున్న తీర్మానం తనకు తెలియదు కదండి. అమ్మాయి పరిగెత్తుకుంటూ ముందుకు వస్తే ఆయన ఏడ్చి ప్రలాపిస్తాడు. నేను దేవునికి ఇలా మాట ఇచ్చాను, ఎంత ప్రియమైన కుమార్తె అంటే, నాన్న నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నెరవేరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చెప్తే సరిపోతుందా? మన పిల్లలు చెప్పేది, అంత నీ ఇష్టమేనా, నీకు నచ్చితే సరిపోతుందా? అమ్మాయి మంచోడమ్మాయి, నా మాటను, మంచి కుర్రోడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను చల్లగా చూసుకుంటాడు, నేను కాపాడుకుంటే అంత నచ్చాడా నీకు అంటే నీవే చేసుకో. వీళ్ళు మన పిల్లలు ఏంటండి, నీకు అంత నచ్చితే నీవే చేసుకోవచ్చుగా అంటే, నాకు చేసుకోవాలని ఉంది అమ్మ, కానీ మరి మీ నాన్న ఒప్పుకోవాలిగా. మీ నాన్న ఒప్పుకుంటే చేసుకుంటా. ప్రైజ్ లార్డ్. పంచులా అంటది మరలా. ఏంటండి, ప్రేమైన వాళ్ళ యెఫ్తా కుమార్తె అంటది, నాన్న నీవు దేవుడికి ఇచ్చిన మాట నెరవేరాలి, నష్టం జరిగినా పర్వాలేదు, ప్రభు చిత్తం నెరవేర్చబడాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హాలేలు. పండుగలు ఆచరించండి, పండుగలు ఆచరించండి. ప్రియులారా, మొక్కుబళ్ళు అంటే దేవునికి ఇచ్చిన మాటల్ని నెరవేర్చండి. అప్పుడు మీ జీవితంలో ఏ వ్యర్థులు ఉన్నారో, మీ జీవితంలో ఏ వ్యర్థత ఉందో, ఏ వ్యర్థమైన కార్యాలు ఉన్నాయో అవి ఇక మీదట, గతంలో సంచరించిన అనుభవాలు ఉన్నాయి, ఇక మీదట ప్రియులారా, నా లైఫ్లో నా విశ్వాస యాత్రలు నేను గమనిస్తూ ఉన్నానండి. వ్యతిరేకంగా క్రియ చేసిన శక్తులు, విరుద్ధంగా పనిచేసిన శక్తులు ఒకానొక కాలంలో మనం వెతికినా కూడా మన కంటికి కనబడవండి. అవి ఎట్టపోయినాయో కూడా తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమస్యలు కావచ్చు, శత్రువులు కావచ్చు, వ్యర్థులు కావచ్చు, వేధించిన వాళ్ళు కావచ్చు, బాధించిన వాళ్ళు కావచ్చు, మానసికంగా కృంగదీసిన వాళ్ళు కావచ్చు, కన్నీళ్ళు పెట్టించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మనం వాళ్ళని వెతికిన మన కంటికి కనబడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మన రక్షకుడని, ఇశ్రాయేలు దేవుడు మన విమోచకుడని మనుషులందరూ తెలుసుకునేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టి. ప్రైజ్ ది లార్డ్. సబ్జెక్ట్లో లేదండి, గుర్తుకు వచ్చింది ఈ మాట, మీకు గుర్తు చేస్తాను నేను. నా టాపిక్లో లేదు, అది ప్రభు గుర్తు చేశాడు. ఆ మాట ఎందుకో ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాను. చదవండి 49వ అధ్యాయం యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెషయా 49:26. యెహోవానైన నేనే నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడని మనుషులందరూ తెలుసుకునేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మీ రక్షకుడు ఎవరండి? నేనే మీ రక్షకుడని, యాకోబు బలవంతుడు నీ విమోచకుడని మనుషులందరికీ తెలిసేటట్లుగా ప్రభు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడే నీ రక్షకుడని, దేవుడే నీ విమోచకుడని, ఆయన నీకు తోడుగా ఉన్నాడని మనుషులందరికీ తెలిసేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీ రక్షకుడని నీకు తెలుసా? మీకు తెలుసా ఆయన రక్షకుడని? మీ విమోచకుడని మీకు తెలుసా? ఆయన మీ విమోచకుడని తెలుసా? తెలుసంటే తెలుసని చెప్పండి, తెలీదంటే తెలీదని చెప్పండి. ఆయన మీ రక్షకుడని మీకు తెలుసా? ఆయన మీ విమోచకుడని మీకు తెలుసా? మనకు తెలిస్తే సరిపోతుందా?
మనుషులందరికీ తెలియాలండి, మనుషులందరికీ తెలియాలి. గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలండి, ప్రపంచ దేశానికి తెలియాలి. ఆయనే నీ రక్షకుడని, ఆయనే నీ విమోచకుడని. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడని శత్రువులు తెలిసింది. ఆ శత్రువు ఎవరంటే పూడ్చి వేసేవాళ్ళు. ఎవరండి వాళ్ళు? అబ్రహాం త్రవ్విన బావులన్నిటిని పూడ్చి వేసేవాళ్ళు. కొంతమంది పూడ్చి వేస్తూ ఉంటారు మన దర్శనాన్ని. ఊట ఏంటంటే, బావి అంటే ఒక నీటి ఊట ఉబుకుతూ ఉంటుంది. ప్రేమ ఉబుకుతూ ఉండాలి, అభిషేకం ఉబుకుతూ ఉండాలి, ఆత్మీయత ఉబుకుతూ ఉండాలి, ఐశ్వర్యం పొంగి ప్రవహిస్తూ ఉండాలి. కానీ పొంగి ప్రవహిస్తున్న ఆ ఊటను పూడ్చివేస్తారు. మన్ను పోసి మన్నేసి పూడ్చేస్తూ ఉంటారు. అదే చేస్తూ వచ్చారండి. అతని ఆశీర్వాదాన్ని చూసి ఓర్చుకోలేక, సహించలేక అబ్రహాము త్రవ్విన బావులన్నిటిని కూడా పూడ్చివేశారు. ఇస్సాకు వెళ్ళి ఆ బావులు త్రవ్వుతుంటే గొడవకు దిగుతారు. సొమ్మొకటిది, ఇది మాత్రం బాగా తెలుసు మనకు. ప్రైజ్ లార్డ్. అది మన రక్తంలో ఏంటండి ఉండిపోయినట్టుంది ఈ సామెతలన్నీ కూడా. సొమ్మొకటిది, ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇవన్నీ బ్రహ్మాండంగా వస్తుంది మనకు. కష్టపడి బావులన్నీ మరలా త్రవ్వాడండి. కష్టపడకపోతే బావులు త్రవ్వలేరు కదండి. త్రవ్వితే శత్రువులు వెంటనే వచ్చేసి ఏంటంటే దాంతో గొడవలు పెట్టుకున్నారు. కొంతమంది అడుగడుగున గొడవలు పడుతుంటారు. మనతో అడుగడుగున గొడవలు పడుతూ ఉంటారు. కొంతమంది అంటుంటారు, అన్న తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే. కూర్చొని పాప కమ్మగా కూర్చొని తిండిపోతు చూడు, దీనికి అసలు భయభక్తులు ఉందో చూడు, ఎట తింటుంది చూడు, అసలు దున్నపోతలాగా తింటుంది అంటారు. తింటే ఈ గొడవ. ఎందుకు వచ్చిన గొడవ అని సరిగ్గా తినట్లేదంట. మొన్న ఏదో జ్వరం వచ్చిందంట. అంటదా తినమంటే తినదు, స్టైల్ కొట్టింది, జబ్బు వచ్చింది. ఎవడు చూస్తాడు? తిన్నప్పుడేమో దున్నపోతున్నారు, తిన్నప్పుడేమో ఎండి చేపలు అంటున్నారు. సరే అటు అంటున్నారు కదని నవ్విందంట. మీలాగే నవ్వుతే అంటారు, ఎందుకు వస్తుంది నీకు నవ్వు? ఎందుకు వస్తుంది నీకు నవ్వు? సిగ్గులేదా నీకు? అర్థం కాదా? నవ్వుతాం. ఏడ్చిందండి. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని ఏడుతున్నావమ్మా? నిన్ను ఎవరేమన్నారని ఏడుతున్నారు అని అంటే ఏంటండి, గబక్కని వెళ్ళి పాప తలుపేసుకునేది. గదిలోకి వెళ్ళి సడన్గా వెళ్ళి డోర్ వేసుకునేదండి. డోర్ వేసుకుంటే చూసావా ఎంత గర్వం చూడు, అసలు గర్విష్ఠాలు అంతే, బయటికి రాదు చూడు అంటారు. సరే బయటే కూర్చొని ఉంటే ఏం పని నీకు ఇక్కడ? ఏం చేయాలండి? ప్రైజ్ లార్డ్. శుభ్రంగా ఉందనుకోండి, నీట్గా నైటీలోనే ఉన్నా శుభ్రంగా మొహం కడుక్కొని ఏంటండి నీట్గా కొంచెం పౌడర్ అట్ట అద్దుకొని ఏంటండి నీట్గా తల దూకొని ఉంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా ఇప్పుడు? దొరసాని గారు ఎక్కడికి బయలుదేరారు అంటారంట. ఎక్కడికి లేదమ్మా, ఎక్కడికి లేదు అత్త అంటే, మరి దొరసానిలాగా తయారా ఏంటి? దొరసాని అంటే నైటీ వేసుకుంటే దొరసాని నైటీలే కదా వేసుకుంటే, దొరసానిలాగా బయలుదేరావు అంటారు. సర్లే ఎందుకు వచ్చిందని ఇట్లా జుట్టంతా ఇట్లా అనుకుని ఉంటే చింపర ముఖం దరిద్రం పట్టింది కొంపకి. ఇప్పుడు ఈ అమ్మాయి అంటది, నేను ఏం చెయ్యాలి? ప్రైజ్ లార్డ్. వచ్చిన వాళ్ళందరినీ పలకరించింది. ఆంటీ గారు బాగున్నారని పలకరిస్తుంటే, చూడు భయభక్తులు ఉందో దీనికి, అందరూ పలకరిస్తుంది అంటారంట. ఎందుకు వచ్చిందని పలకరించుకొని మూలలో కూర్చుంటే, చూసావా మేము టార్చర్ పెడుతున్నామని అనుకోవాలని. ఆ అమ్మాయి అంటది, అన్నా నేను ఎట్లా బతకాలి? అడుగు నేను గొడవ పడకూడదు, వద్దు అనుకుంటున్నా కూడా నన్ను రెచ్చగొట్టి నన్ను పిచ్చిదని చేస్తున్నారు. ఇస్సాకుని అడుగడుగున గొడవలే అండి, అడుగడుగున పోరాటాలే. ఒకరోజు వచ్చిందండి. ఆ రోజు ఆ శత్రులందరూ వచ్చి అంటారు, యెహోవా నీతో ఉన్నట్లు మేము చూసాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ విమోచకుడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఏ సౌలైతే దావీదుని వెంటబడి వేధించాడో ఆయన అంటాడు, నాయనా మై సన్, ప్రైజ్ ది లార్డ్,
మనల్ని ప్రేమించిన వాళ్ళు. కొంతమంది నన్ను మై సన్ అని పిలుస్తారు, నన్ను పెద్దోళ్ళు తల్లులు ఉన్నారు. మా ఈ సన్కి ఏదైనా సమస్య వస్తే అస్సలు నేను ఊరుకొని అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోన్ చేసి అడుగుతారు, మై సన్ ఎలా ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. నా కన్న తల్లి ఏం కాదు, కానీ నాకు ఆత్మీయంగా ప్రేమించి ఉంటాడు. మై సన్, నా కుమారుడు, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు అని అర్ధరాత్రి వేళైనా లేచి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు తిని పడుకోమంటే మై సన్ ప్రయాణంలో ఉన్నాడు, తన కోసం ప్రార్థన చేయాలి. మై సన్ ఏం తిన్నాడు, ప్రతిదానికి మై సన్ అంటే సంతోషంగా ఉంటుంది నాకు. సరే, మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని మై సన్ అని నన్ను పిలవచ్చు, మిమ్మల్ని మై డాటర్ అని మిమ్మల్ని పిలవచ్చు. కానీ మన శత్రు మనల్ని నా కుమారుడు అని పిలవగలుగుతాడండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వేధించినవాడు, బాధించినవాడు, కష్టపెట్టిన సౌలు ఒకరోజు అంటాడు, నాయన అంటే నా కుమారుడా దావీదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాకన్నా గొప్పవాడివి, నువ్వు పూనుకొన్న ప్రతి పనిలో నా దేవుడు నీకు విజయం ప్రసాదించునుగాక. తప్పక నీవు రాజవుతావు, తప్పక నీ రాజ్యం నిలబడుతుంది. శత్రువులు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రియులారా, ఈ మార్చి మాసంలో గుడారాల పండుగలో మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. మనుషులందరికీ అర్థమవుతుందండి ఆయన మీ పక్షాన ఉన్నాడని. మనుషులందరూ తెలుసుకోబోతున్నారు ఆయన నిన్ను విమోచించుచు ఉన్నాడని. ఆయనే నీ విమోచకుడని ప్రతి వారు ఒప్పుకునేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. సబ్జెక్టులకు వస్తే మనం ఒకటి పండగను ఆచరించాలి, రెండవదిగా మొక్కుబళ్ళు చెల్లించాలి. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము. లయకర్త నీ మీదికి వచ్చుచు ఉన్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము. నీ దుర్గమునకు నీవు కావలి కాయము. మార్గములో కావలి ఉండుము. నడుమును బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. లయకర్త వ్యర్థుడు, వాడు సంచరిస్తూ ఉంటాడు, వాడు నీ మీదకి వస్తూ ఉంటాడు. కనుక నీవేం చేయాలంటే ఈ దుర్గములకు నీవు కావలి ఉండుము. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవన్నీ అంటే ఈ నహూము ప్రవచనం ఎవరి కోసం దేవుడు ఇచ్చాడు ఆ ప్రవచనాలు. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీనేవే పట్టణాన్ని గురించిన దేవోక్తి ప్రవచనం. తలల పైకెత్తి వినండి. ఏ పట్టణం అండి ఇది? నీనేవ పట్టణం. ఈ పట్టణాన్ని గురించి మనం ఇంకెక్కడైనా వింటామా? చెప్పండి, ఎక్కడ? యోనా గ్రంథంలో మనం నీనేవే పట్టణాన్ని గురించి చూస్తాం. దేవుడు అంటాడు, నీనేవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం మీదకి జరగబోతున్న ఏంటండి వచ్చే తీర్పుని గురించి ప్రకటించమని ప్రభు చెప్తాడు. ఈ నీనేవే పట్టణం యొక్క చరిత్ర ఏంటి మనం చూస్తే, ఈ నీనేవే పట్టణం వాళ్ళందరూ దొంగలండి. ఎవరండి? దొంగలు. కష్టపడి పనిచేయరు, వెళ్ళి ఎవరో ఒకరి మీద పడి దోచుకుని సంపదను తెచ్చుకుంటారు. అండ్ ఏదో ఒక దేశం మీదకి వెళ్తారు, ఆ దేశాన్ని దోచుకుని దొంబిగా తీసుకొస్తారు అండ్ హత్యలు చేస్తారు. ఇదే వీళ్ళ వృత్తి, వీళ్ళ వ్యాపారం ఇదే. బట్టలు కొట్టుకెళ్తారా? ఆడవాళ్ళందరూ వెళ్తారు. ఏంటండి, ఆడవాళ్ళందరూ 10 మంది వెళ్తారు, ఫుల్గా మేకప్ వేసుకొని మంచి బట్టలు కట్టుకొని వీళ్ళని చూస్తే కొనేవాళ్ళలాగే పోతారు. అర్థమైందండి? మొత్తం మీద బట్టలు దొంగతనం చేస్తారు. బంగారు కొట్టుకెళ్తారు, ఆ డిజైన్లో ఇది లేదా, ఈ డిజైన్లో అది అంటూ ఉంటారండి. ఆడ తిరిగే లోపల తీసేస్తూ ఉంటారు. దొంగల బ్యాచ్ అనమాట. ఈ నీనేవే పట్టణ వాళ్ళ వృత్తియే దొంగతనం. ఏం చేస్తుంటారు బ్రదర్ అంటే, నేను సాఫ్ట్వేరు, నేను పలానా అంటుంటారు కదండి. మీరేం చేస్తుంటారు? మేము దొంగలం అండి. దేశాల మీదకి వెళ్ళి దొంగతనం చేయడం, దోచుకోవడం, హత్య చేయడం, ఇది వాళ్ళ వృత్తి. అందుకే దేవుడు యోనాతో ప్రభు చెప్తారు, యోనా కూడా వెళ్ళడానికి ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు, వాళ్ళు హత్య చేసేవాళ్ళు. అందుకే ప్రభువా నేను ఎక్కడ వెళ్ళేది, నేనేవే కానీ తర్షీష్కి ఆయన ఎందుకు పారిపోయాడంటే, దొంగలకు వెళ్ళి ఏం సువార్త చెప్తాము? దొరల మధ్యలో కూర్చొని దర్జాగా సేవ చేయమంటే చేయొచ్చు, కానీ దొంగల్ని ఎలా మార్చగలుగుతాము అని వెళ్ళడానికి నిరాకరించాడు. దేవుడు మొత్తం మీద నేనేమే పట్టణాన్ని తీసుకెళ్ళాడు. యోనాని తీసుకెళ్తే యోనా అక్కడికి వెళ్ళి మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రయాసపడి భారాన్ని మోయించిన అని ఏమని చెప్పాడండి? యోనా ప్రకటించిన మాటలేంటి? ఏమని ప్రకటించాడమ్మా చూడండి.
యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నీనేవే పట్టణము 40 రోజులు నీనేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము. చూడండి, ఈయన ఏమని ప్రకటించాడు? 40 రోజులు మీరు నాశనం అవుతారు. నాశనాన్ని గురించిన ప్రసంగం. ఏ ప్రసంగం అండి? చెప్పాలి, తలలు పైకెత్తి వినాలి అని నేను అడిగినప్పుడు చెప్పాలి. గొంతు బాగలేని నేనే గొంతు చిచ్చుకొని చెప్తుంటే కమ్మగా ఉంది కదా గొంతు. ఒక హల్లెలూయా చెప్పొచ్చుగా, ఇంకొక హల్లెలూయా చెప్పొచ్చుగా, ఇంకొక హల్లెలూయా చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు నినేవే పట్టణం నాశనం అవుతుందని నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఎంత కోపం ఉంటుందో చెప్పండి. మీరు నాశనం అవుతారా, మీరు మట్టి కట్టుకొని పోతారు, ఇంకొక 40 రోజులు అంతు లేకుండా పోతారు, ఇది ప్రకటించాడు. కానీ వాళ్ళు దొంగలే కావచ్చండి. ఆ తీర్పును గురించిన వర్తమానాన్ని విని వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందారు. చప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. తీర్పు, రాబోతున్న తీర్పుల గురించి మాట్లాడండి. మారు మనసు పొందండి, ప్రభుని విశ్వసించండి, ప్రభుని అంగీకరించండి అని బోధించలేదు. ఆ తీర్పును గురించిన వర్తమానం వాళ్ళకి దైవ భయాన్ని కలిగించినప్పుడు వాళ్ళ మనస్సును మార్చుకొని వాళ్ళందరూ రక్షణ పొందితే దేవుడు ఆ దేశాన్ని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశాన్ని ప్రభు కాపాడాడు. మారు మనసు పొందారు కనుక దేవుడు ఆ పట్టణాన్ని, నినేవే పట్టణాన్ని, ఆ దేశాన్ని ప్రభు కాపాడాడు. ప్రేమైన వాళ్ళరా, దాదాపు ఒక 150 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి చెప్పాలి? 150 సంవత్సరాలు వాళ్ళు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించారు. రక్షణ పొంది 150 సంవత్సరాలు చాలా పద్ధతిగా ఇక ఆ దొంగతనానికి వెళ్ళకుండా, అలాంటి పనులు చేయకుండా వాళ్ళు మారు మనసు పొంది ప్రభులో ఉన్నారండి 150 సంవత్సరాలు. ఆ 150 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు అతిక్రమం పెరిగిపోయి, పాపాలు పెరిగిపోయి మరలా అక్రమాల్లో పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు మరలా నహూము అనే ప్రవక్తని లేపి ఆ నహూము ప్రవక్త ద్వారా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు త్రొట్టిల్లకుండా మనల్ని చక్కగా పోవు బాటను నడిపించడానికి ఆయన శక్తి గల దేవుడు. ఎప్పుడెప్పుడు మనం కృంగిపోతుంటామో, ఎప్పుడెప్పుడు లోకంలో కలిసిపోయేయడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడల్లా దేవుని వాక్యం వచ్చి మనల్ని దర్శిస్తూ ఉంటుందండి. త్రొట్టిల్లిపోకుండా ప్రభు మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనపడి అప్పుడంతా ప్రభు మాట్లాడుతుంటాడు. మనం ఎప్పుడైతే నీరసిల్లిపోతుంటామో అప్పుడంతా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. సో నహూమ్ అనే ప్రవక్తను పంపించి దేవుడు తనతో మాట్లాడడం జరిగిందండి. ఆ నహూమ్ ప్రవచించిన ప్రవచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. లయకర్త మీ మీదకి వస్తున్నాడు. లయకర్త, లయం చేసేవాడు, నాశనం చేసేవాడు, వ్యర్థుడు, లయకర్త నీ మీదకి వస్తున్నాడు. కనుక నీవు చేయవలసింది ఏంటంటే, అక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఏంటి ఆ 4 ప్రాముఖ్యమైన విషయాలంటే, నీ దుర్గములను కావలి కాయాలి. ఏం కావలి కాయాలండి మనం? ప్రైజ్ ది లార్డ్. దుర్గము అంటే ప్రాకారాలు. ఏంటండి అది? ప్రాకారం. మన ప్రాకారాల్ని మనం కాపాడుకోవాలి. కాంపౌండ్ వాల్ అంటారు కదండి, కాంపౌండ్ వాల్, అది మనకు ఒక ప్రొటెక్షన్. కుక్కలు నక్కలు లోపలికి రాకుండా మనం ఏం చేస్తాము? కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకుంటాం. ఎరికో ప్రాకారాల గురించి బైబిల్లో చూస్తాం. వాళ్ళ ధీమా, వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఎరికో వాళ్ళ ధీమా, ఈ ప్రాకారాన్ని దాటి ఎవడు రాగలుగుతాడు? నినేవే పట్టడానికి కూడా ఒక ప్రాకారాలు ఉన్నాయండి. దేవుడు అంటున్నాడు, మీ ప్రాకారాన్ని మీరు కావలి కాయండి. శత్రు మీ మీదకి రాకుండా, శత్రు మీ మధ్యలో సంచరించకుండా, శత్రు మీ మీద దాడి చేయకుండా, శత్రు క్రియ చేయకుండా, శత్రు మిమ్మల్ని పతనం చేయకుండా మీ ప్రాకారాల్ని మీరు కాపాడుకోవాలి. మీ దుర్గములకు మీరు కావలి ఉండాలి. దేవుని బిడ్డలారా, శత్రువుకు చోటు ఇవ్వద్దు. బైబిల్ సెలవిస్తుంది, సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని తిరుగుచూ ఉన్నాడు. గర్జించు సింహం. సింహం ఎప్పుడు గర్జిస్తా చెప్పండి? సింహం ఎప్పుడు గర్జిస్తుంది? వింటేగా మనకు తెలిసేదానికి. సింహం ఎప్పుడు గర్జిస్తుందండి? చెప్పాలి. తనకు ఆకలేసినప్పుడు. కుక్క అంటే ఎప్పుడు పడితే అప్పుడు మరుగుతుంది, అది వేరు. సింహం ఎప్పుడు గర్జిస్తుంది అంటే ఆకలి వేసినప్పుడు
గర్జిస్తుంది సింహం. సాతాను కూడా ఎప్పుడు గర్జిస్తాడంటే అతనికి ఆకలి వేసినప్పుడు. సాతాను గడికి ఆకలి, ఆత్మల గురించిన ఆకలి, విశ్వాసుల ఆత్మల్ని నాశనం చేయాలని, విశ్వాసులు మృంగాలని, సేవకులు మృంగాలని, సంఘాలని పాడు చేయాలని సాతానుడు ఆయా సందర్భాల్లో గర్జిస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదనాన్ని తిరుగుతూ ఉంటాడు. మనం ఆత్మలు రక్షించాలని తిరుగుతున్నామో లేదో తెలీదు, ఆత్మల గురించిన భారం మనకు ఉందో లేదో తెలీదు. కానీ సాతాను గడికి మాత్రం ఆకలి తీరదు, పాతాళానికి తృప్తి ఉండదు, సాతానుకు తృప్తి ఉండదండి. ఇప్పటికే కోట్ల మంది ప్రజల్ని తన కడుపును పెట్టుకున్నాడు, కోట్ల మంది ప్రజల్ని నవలేశాడు, కోట్ల మంది ప్రజల్ని మింగేశాడు సాతానుడు. కనుక దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. పక్కన మనల్ని చూసి చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన సంఘాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతాను కబంధ హస్తాలు మన కుటుంబాలు వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. తక్కువ అంచనా వేయలేమండి సైతాను గాడిని. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు, ప్రతిదానికి ప్రార్థన చేసేవాడు, ప్రతిదాన్ని ప్రభుత్వంలో కనిపెట్టేవాడు. అలాంటి దావీదుని సాతానుడు ప్రేరేపించాడంట. దావీదు ఎంత దైవభక్తి కలిగిన వాడు, దావీదు ఎంత గొప్ప దైవజనుడు, దావీదు ఎంత గొప్ప రాజు. ఎట్లా ప్రజల్ని లెక్కించాలని సాతానుడు అతన్ని ప్రేరేపించినప్పుడు సాతాను ప్రేరణకు లోనయ్యి దేశం యొక్క జనాభాని ఆయన లెక్కించడం జరిగింది. వెంటనే యోబు అంటాడు, అయ్యా ఇది తప్పు, ఎందుకంటే నీ బలము ద్వారా కాదు నీవు దేశాన్ని పాలిస్తుండేది, దేవుని బలం ద్వారా. ఆమె చెప్పండి గట్టిగా. కౌంటింగ్ ఎందుకు? అసలు ప్రజలు ఎందుకు లెక్కించాలని కోరుకుంటున్నావు అంటే, దావీదు ఏంటంటే తన స్ట్రెంగ్త్ ఒకసారి చూసుకోవాలనుకున్నాడు, తన బలాన్ని తను చూసుకోవాలనుకున్నాడు. మన బలాన్ని బట్టి మనం ఈ స్థితిలో లేమండి, దేవుడిచ్చిన బలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలు సర్వ సమాజానికి రాజుగా అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. దేవుడిచ్చిన రాజ్యం, దేవుడిచ్చిన సింహాసనం, దేవుడిచ్చిన పరిపాలన, దేవుడిచ్చిన సంఘం, అది దేవుని సంఘం. మాకు ఎన్ని వేల మంది వస్తున్నారు, అన్ని వేల మంది వస్తారని అతిశయించకూడదు. ఇది దేవుని మంద. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 10 మంది వచ్చినా వాళ్ళకి నేను వచ్చి దేవుని మాటలు చెప్పాలి. 20 మంది వచ్చి కూర్చున్నా నేను వచ్చి దేవుని మాటలు చెప్పాలి. 20,000 మందికి ఎలా మాటలు చెప్తాను దేవుని మాటలు, 20 మంది వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాలి. డబ్బును చూసో జనబలాన్ని చూసో మురిసిపోకూడదు. ఎందుకంటే ఇది దేవుని సంఘం, ఇది దేవుని స్వాస్థ్యం, ఇది దేవుని తోట. ప్రైజ్ ది లార్డ్. ఇది అబ్రాహాము గారి తోట కాదండి, దేవుని తోట. నేనే చేశాను, నేనే కష్టపడ్డాను, నేనే ప్రయాసపడ్డాను అంటే ఇది మన ప్రయాస కాదు. ఇది పౌలు గారు అంటారు, అందరికంటే ఎక్కువగా నేనే ప్రయాసపడ్డాను అంటాడు. ఆయన ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా. మనమందరం దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. మనమందరం దేవుని చేతిలో ఒక పనిముట్టు. దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వినియోగించుకుంటాడు, ఎవరినైనా ప్రయోగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు సమస్తం సాధ్యమేనండి, ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదు. సాతానుగాడి ప్రేరణకు దావీదు లోనయ్యాడు, పెద్ద నష్టమే జరిగింది. ఆ తర్వాత ఏడ్చాడు, ప్రలాపించాడు, జరగవలసిన నష్టాలు జరిగిపోయింది. కనుక లయకర్త సాతానుగాడు, వాడు సంచరిస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్త పడి ప్రియులరా, కావలి కాచుకోవాలి ప్రాకారాన్ని. ఆమె ఒక బేతేలు నుండి ఒక ప్రవక్త వస్తాడు. బేతేలు ప్రవక్తనే నాయన, ఒక ప్రవక్త వస్తాడు. బేతేలు ప్రవక్త వస్తాడు. ఆ కాన్సెప్ట్ చదవండి మా త్వరగా, తొందరగా చదవండి. 13 మొదటి రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా
దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ఓకే, యూదా దేశం నుండి బేతేలుకు వచ్చిన సేవకుడు ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా, బలిపీఠం దగ్గర యెరోబాము ధూపం వేయడానికి నిలబడి ఉండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత, దేవుని ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠానికి మాట్లాడుతున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి. ఈ బలిపీఠం ఒకరోజు చూడండి, బేతేల్లో యెరూషలేములో బలిపీఠం ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలండి బలిపీఠం? చెప్పాలి. బలిపీఠం ఎక్కడ ఉండాలి? గుడారాల పండుగ ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి? దయాక్షేత్రం మన మెయిన్ చర్చిలో జరగాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనకు ఒకటే గుడారాల పండుగ. ఎన్ని గుడారాల పండుగ అండి? యెరూషలేములోనే జరగాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. అది దయాక్షేత్రం కానీ గోరంట్ల కానీ ఏదైనా కానీ యెరూషలేములో జరగాలి. అంతేకా ఈ యెరోబాము అనేవాడు అందరూ అటు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎందుకు ఒక గుడారాల పండుగ పెట్టకూడదని అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అదంతా పెద్ద సబ్జెక్టు. దేవుని చిత్తం అయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ కూడా యెరూషలేముకు వెళ్ళిపోతున్నారని యెరూషలేముకు వెళ్ళనీయకుండా బేతేల్లో ఒక బలిపీఠం కట్టి అక్కడ ధూపం వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యూదా దేశం నుండి ఒక ప్రవక్త వచ్చి ప్రవచించిన ప్రవచనం కలిగిన మాటలు అక్కడ చూస్తాం. అమ్మా త్వరగా చదవండి. ఒకరోజు ఈ బలిపీఠం బద్దలైపోతుంది అని చెప్పాడు. ఇదే సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున బలిపీఠమున గురించి యెరోబాము ఆయన కొట్టడానికి చేతులు ఎత్తాడు కదా. యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకునమని చెప్పగా, చూడండి ఇట్లా చేతులు వినండి, నా వైపు చూడండి. అతన్ని పట్టుకుండా ఇలా చేతులు చాపాడు. అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. అట్లా ఎండిపోయిందంట. ఏది రాజు చెయ్యి ఎండిపోయిందంట. ఒక ప్రవక్త మాట్లాడుతుంటే ఆ ప్రవక్తని పట్టుకుండా ఇటు అన్నాడు, చెయ్యి అట్లాగే డ్రై అయిపోయింది, ఎండిపోయిందండి. అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి తీసుకోవడానికి శక్తి లేకుండా పోయింది. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలైపోయిందండి. బలిపీఠం ఒలికిపోయెను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగొగునట్లు నీ దేవుడైన యెహోవా. ఈ చరిత్ర అంతా మీరు తర్వాత చదువుకున్నప్పుడు ఆ రాజు ఆయన బతిమతి, బాబు నా చెయ్యి ఎండిపోయింది, దయచేసి నేను చేతులు వెనక్కి తీసుకోలేకపోతున్నాను, అయ్యా నా కోసం ప్రార్థన చేయమంటే ఆయన మరలా ప్రార్థన చేస్తే చెయ్యి బాగా అయిపోయింది. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను తెలియక తప్పు చేశాను, అసలు గుడారాల పండుగకి వెళ్ళకుండా నేను ఈ పనికి మళ్ళీ పని చేశాను. మీకు అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ప్రైజ్ ది లార్డ్ అని తన తప్పులు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సరే ఎలాగో వచ్చావు కాబట్టి వెళ్దాం రండి, భోజనం చేసుకుని వెళతారని పిలిస్తే ఆయన అన్నాడు, దేవుడి మాటలు చెప్పమని నన్ను పంపించాడు, చెప్పేశాను. ఇక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని ప్రభు నాకు సెలవిచ్చాడు అని చెప్తే ఆయన అన్నపానాలు పుచ్చుకోకుండానే బయలుదేరాడు. తినమంటే తినాలి దేవుడు, వద్దంటే బయలుదేరి వెళ్ళాలి. అంతే. కొంతమంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, అమ్మ ముద్దన్న, నాన్న ముద్దన్న, చందమామ ముద్దన్న అంటుంటారు కొంతమంది. దేవుడు వద్దన్నాడు, వద్దని బయలుదేరి వెళుతున్నాడు. అంతవరకు బాగుందండి. దారిలో ఇట్లా ఒక ప్రవక్త వచ్చాడనే సంగతి ఆ ఊర్లో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త అండి? ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అతడు వచ్చేసి అతను ఎదుర్కొని, నాయన నీ గురించి అంత విన్నా నేను, ఇప్పుడే రైట్ నౌ జస్ట్ ఇప్పుడే దేవుడు నాకు చెప్పాడు, ఇట్లా ఒక ప్రవక్త వచ్చాడు, అతని ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టమని ప్రభు చెప్పాడని చెప్తే పాప ఆ ముసలి ప్రవక్త మాటకు లోబడి అతనితో పాటు వెళ్ళి అక్కడ ఆయన అన్నపానం పుచ్చుకున్నట్లు లేఖనాలు చూస్తున్నాం. అక్కడ నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక సింహం వచ్చేసి అతన్ని చీల్చేసింది. గొప్ప ప్రవక్త వంచనలో పడిపోయాడు. మీకు అర్థమవుతుందండి? గొప్ప ప్రవక్త మాట్లాడితే బలిపీఠం బద్దలైపోయింది, రాజు గడగడలాడిపోయాడు. అంతటి గొప్ప ప్రవక్త అతను ఒక ముసలి ప్రవక్త ఏంటండి పడేశాడు. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించాలి.
ప్రైజ్ ది లార్డ్. తెల్లగా ఉన్నాయన్నీ పాలు కాదు కదండి, జల్లడి పాలు కూడా తెల్లగానే ఉంటుంది. ఏమైంది, పాలులాగే ఉంది కదండి, కాఫీ కలుపుకొని తాగండి, పోతారు అంతే. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. దైవ సేవకులుగా మేము ప్రకటించిన మాటలైన వాక్యానుసారమైనదో కాదో పరీక్షించండి. దేవుని వాక్యాన్ని పరీక్షించి, దైవ సేవకులు ఆత్మ సంబంధమైన మాటలే చెప్తున్నాడా, శరీర సంబంధమైన మాటలు చెప్తున్నాడా, ఇది స్వార్థపూరితమైన బోధ, ఇది దేవుని బోధ, ఇది ఆరోగ్యకరమైన బోధ, పరీక్షించాలి. సంఘం పరీక్షించాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక లయకర్త మన మీదకి వస్తాడు కనుక మనం ఏం చేయాలంటే మన దుర్గములను మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? దుర్గమును. బైబిల్లో దుర్గము, ప్రాకారాన్ని దేనికి పోలుస్తారంటే రక్షణయే నీకు ప్రాకారముగా ఉంటుంది. ఎక్కడ మాట తర్వాత చూడండి, రక్షణయే ప్రాకారముగా ఉంటుంది. ప్రాకారాన్ని రక్షణకు పోలుస్తాం. మనం దేన్ని కాపాడుకోవాలి తెలుసండి? రక్షణను కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మీలో ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు ఎత్తండి. ప్రభుని విశ్వసించి రక్షణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు, బాప్తిస్మం పొందినవాడు. అమ్మా, రక్షణయే నీకు ప్రాకారములనియు. ఎన్నో అధ్యాయం అమ్మా? 60వ అధ్యాయము 18వ అధ్యాయం. యెషయా 60:18 రక్షణయే నీకు ప్రాకారం అంటే ప్రియులారా, ప్రాకారాన్ని రక్షణకు పోల్చారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొందిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు రక్షణ పొందారు మీరు అని అడిగితే ఒక్కొక్కరికి ఒక తేదీ ఉంటుంది. అయ్యా మేము పలానా తారీఖు 20వ తారీఖు ఓల్ నైట్ ప్రేలో బాప్టిజం తీసుకున్నాం అయ్యా, పలానా కూటలో నేను ప్రభు నమ్ముకున్నాను అయ్యా, రక్షణ పొందాను, నా ఆత్మకు రక్షణ కలిగింది, పాపం నేను విడుదల పొందాను, రక్షణ పొందాము అని కూర్చుంటే సరిపోలేదు. ఈ రక్షణను మనం దినదినం కాపాడుకుంటూనే ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, రక్షణను ఎలా కాపాడుకుంటాం? రక్షణను మనం ఎలా కాపాడుకుంటాం? ఒక 2 మాటలు చెప్తాను, త్వరగా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. స్తోత్రం చెప్పండి గట్టి. నేనున్నప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉంటారు, హల్లెలూయా బాగానే చెప్తారు. పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ సంఘానికి, నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, నేను మీకు దూరంగా ఉన్నప్పుడు కూడా చర్చిలో హల్లెలూయా చెప్తారు, ప్రార్థన చేస్తారు, పెద్ద ముసుకేస్తారు. అమ్మగారికి ఆత్మ వస్తే 6 ఎకరాల స్థలం కావాలి, ఇదంతా ఓకే. దైవజనుడు మేము మీ యొద్ద ఉన్నప్పుడే కాదు, మేము లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ రక్షణ మీరు కొనసాగించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ ఎప్పుడు కాపాడబడుతుంది అంటే దైవ భయం ఉండాలి మనకు. ఏ భయం అండి? మనుషుల భయం కాదు, మనుషులకు భయపడడం కాదు. అబ్రాహం గారికి మీరు మనం భయపడ్డారనుకోండి, అబ్రాహం పాస్టర్ గారు రావగానే అమ్మ అబ్రాహం పాస్టర్ గారు వచ్చాడు అని అంటారు. అర్థమైందండి? స్ట్రిక్ట్గా ఉంటారు, ఏంటండి వణుకుతూ ఉంటారు. అబ్రాహం పాస్టర్ గారు అటు వెళ్ళంగానే పోయాడా, చూడరా అంటారు. అన్న పోలేదన్నా, ఇంకా పోలేదా, పోయాడేమో చూడు అంటూ ఉంటారు. అన్న ఇప్పుడైనా నాటి తిరిగాడంటే పోయాడా, సర్లే అంటారు. ఇది ఎవరి భయం? మనుషుల భయం. మనుషులకు భయపడొద్దు. మనుషుల భయం ఉరి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని భయం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనం ఆరాధిస్తుండేది ఎవరిని, మనం సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? భయంతో దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లలతో ఆడుకోవడం కాదు,
దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆయన స్వరక్తం చేత కొనబడిన దేవుని సొత్తు నీవు. ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన నీవు దేవుని సొత్తు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నుండి ఎలా తప్పించుకోగలుగుతావు? కనుక ప్రియులారా, లయకర్త నీ మీదకి రాకుండా, వ్యర్థుడు నీ మీద నీ మధ్యన సంచరించకుండా ఉండాలంటే రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ భయంతో ఉండాలండి మన ప్రభు సన్నిధిలో. ప్రభు చూస్తున్నాడు. నీ మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే మాటలు ఎక్కడ లేదు, గాల్లో ఉంటుంది. మనం మాట్లాడే మాటలని రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్లో రికార్డ్ అవ్వట్లేదండి. అట్లాగే మనం మాట్లాడే ప్రతి మాటలు గాల్లో ఉంటుంది. ఓ రోజు ప్రభు వచ్చి, ప్రభు నేను మాట్లాడేది వెంటనే రికార్డు తీస్తాడు. భయంతో ఉండండి. అప్పుడే నేను దగ్గరున్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు భయముతో వణుకుతో రక్షణను కొనసాగించండి. రెండో మాట త్వరగా చదవండి. పేతురు మొదటి పత్రిక 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారు ఆనందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, రక్షణ కాపాడుకోవడం అంటే మహిమాయుక్తమైన సంతోషం అండి. ఆత్మరక్షణ అంటే రక్షణ పొందినప్పుడు మనకు లభించిన గొప్ప భాగ్యం ఏం తెలుసండి? మహిమాయుక్తమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సంతోషంగా ఉండండి. మహిమాయుక్తమైన సంతోషం. ప్రభునందు ఆనందించండి అని చెప్పండి. ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజు మన జీవితంలో సంతోషం పోయిందో ఆ రోజు రక్షణ పోయినట్లే. ఏ రోజు మనం ఆనందంగా బ్రతకలేకపోతున్నామంటే వెంటనే మనలో రక్షణ పోయినట్టు. ఏనాడు ఏంటంటే గడ్డం కింద చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చుంటే ఇక రక్షణ మీకు దూరం అయిపోతున్నట్లే అర్థం. సంతోషంగా ఉండండి అంతే. ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారికి కబురు పెట్టారంట. పాస్టర్ గారు అండి మొత్తాన్ని ఊడ్చుకెళ్ళిపోయారండి. మొత్తం ఏమి లేవు పాస్టర్ గారు. కట్టు బట్టలతో నిలబడ్డాం, ఏమీ లేవు పాస్టర్ గారు అని అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఈ పాస్టర్లకు అదే పని కదండి. ఏమైనా కొనుక్కొన వచ్చి ప్రార్థన చేయాలి, కొన్నది ఎవడని దోచుకుపోయినా వచ్చి ప్రార్థన చేయాలి. ఇదే పాస్టర్ పరిచర్య అంటే. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళికి రావాలి, పిల్లలు పుట్టినా వచ్చి ప్రార్థన చేయాలి, పుట్టినరోజుకి రావాలి, చచ్చిన రోజుకి రావాలి, అన్నిటికీ సేవకులు రావాలి కదండి. పాస్టర్ గారు వచ్చారంట. వచ్చి చూస్తే పాస్టర్ గారండి మొత్తాన్ని ఊడ్చి తీసుకెళ్ళిపోయారండి. కట్టు బట్టలతో మిగిలాము అంటే నిజంగా నా ఇల్లు చూస్తే అంత ఖాళీ, మొత్తాన్ని శాంతంగా తీసుకెళ్ళిపోయినట్టున్నారు. అన్నీ పోయినాయి కానండి. ఒక ర్యాక్ ఉందంట, దాంట్లో ఒక పాటల పుస్తకం మాత్రం ఉంది. ఏముందండి? ఒక పాటల పుస్తకం ఉంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అన్నీ పోయిందన్నారే, మరి పాటల పుస్తకం ఉందిగా. ఏముందండి? పాటల పుస్తకం ఉంది కదా. పాప దొంగోడికి ఏం పని చెప్పండి పాటల పుస్తకంతో. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకం ఉంది కదా, అన్నీ పోయిందని అబద్ధం చెప్పారేంటి? పాటల పుస్తకం తీసుకుని ఏం చేస్తాం పాస్టర్ గారు అంటే, పాటల పుస్తకం తీసుకొని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? పొయ్యిలో పెడతారా? ఏం చేస్తారు? పాటల పుస్తకం ఉంది కదా పాడడానికి. ఆనందమే ఏమీ లేకపోయినా పాటల పుస్తకం ఉంది కదండి. పాటల పుస్తకం ఓపెన్ చేసి పాడి ప్రభుని ఆరాధించండి.
వస్తు పోయిందని రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. వస్తుదేముంది, పోయింది, మరలా మనం కొనుక్కుంటాం. యోబు అన్ని పోగొట్టుకున్న తిరిగి వచ్చింది. ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకున్న పాటల పుస్తకం ఉంది వాళ్ళ ఇంట్లో. అదేంటంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అనే పాటను ఒక పాటల పుస్తకం ఉందండి. అది ఆయన పాడాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగునుగాక. యోబు పోగొట్టుకునే వాటి నుండి తిరిగి పొందగలిగాడు. సరే, పాటలు పాడి మనసారా కొద్దిసేపు ఆరాధన చేసి సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళారు. పిల్లరా, ఆ రాత్రి ఎవరెవరైతే లారీకి ఎక్కించుకెళ్ళారు కదండి, వీళ్ళు నిద్రపోతున్నారు. లారీ వచ్చి ఆగిందండి. సామాన్లన్నీ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగిందో తెలియదు. ఆ దొంగను దేవుడు ఎక్కడ కొట్టాడో తెలియదు. దొంగను దేవుడు ఏం చేశాడో తెలియదండి. మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు. కాబట్టి సమస్యలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, కొన్ని సమస్యలు వచ్చేది మన రక్షణ సంతోషాన్ని పాడు చేయడానికి సమస్యలు వస్తాయి. కొన్ని మాటలు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది, కొన్ని పనులు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది. బైబిల్ సెల్ లయకర్త రాబోతున్నాడు కనుక నీ దుర్గములను నీవు కాపాడుకోవాలి, నీ ప్రాకారాలు నీవు కాపాడుకోవాలి. అంటే రక్షణను ఏమి జరిగినా నువ్వు సంతోషంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జనులు దూషించవచ్చు, బాధించవచ్చు, నీ సంతోషాన్ని పాడు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. నీ ఆనందాన్ని ఆవిరి చేయాలన్నదే సాతానుగాడి యొక్క ఉద్దేశం. కనుక ఏది జరిగినా నా నోటి మీద ఉన్న చిరునవ్వు ఎన్నటికీ చెరగదు. భయంతో వణుకుతూ ఈ రక్షణ నేను కాపాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. కాపాడుకుంటారండి? కాపాడుకుంటారా? ఎన్నైనా జరిగిన ఎవడేమనని చిరునవ్వుతూ సమాధానం చెప్పాలంతే. ప్రైజ్ ది లార్డ్. నీ కళ్ళలో నీళ్లు చూడాలని వాళ్ళు అనుకుంటారు. నీ కళ్ళలో నీళ్లు దేవుడు మాత్రమే చూడాలి. నీ కళ్ళలో నీళ్లు ఆయన కాళ్ళ మీద మాత్రమే. యేసయ్య పాదాలను తడపడానికి నీ కన్నీళ్ళు, ఆత్మల రక్షణ కొరకు నీ కన్నీళ్ళు. శత్రువుల దగ్గర ఏడవద్దు, శత్రువు చూసి ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. నువ్వు నీ కన్నీళ్ళు ప్రార్థనలోని. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దూషించి వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు, చచ్చిపోతాడు వాడు అంతే. వాడిని చంపాల్సిన అవసరం లేదు. నిన్ను బాధించిన వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపో అంతేక, చచ్చిపోతాడు అంతేక. అరే, ఇన్ని చేసినా కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని అవమానపరిచినా కూడా వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఈ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది, ఈ సంఘం హ్యాపీగానే ఉంది అని అనుకుంటారు. దేవుడిచ్చిన సంతోషం ఇది రక్షణ సంతోషం. మనం రక్షణ పొందిన నాడు దేవుడు మనకిచ్చిన మహిమాయుక్తమైన సంతోషం ఇది. ప్రైజ్ ది లార్డ్. వస్తువులు వాహనాలు కొన్నప్పుడు, కారు కొన్నప్పుడు, బండి కొన్నప్పుడు, బిల్డింగ్ కొన్నప్పుడు వచ్చిన సంతోషం కాదు ఇది దేవుడిచ్చిన సంతోషం. జక్క ఇంట యేసు ప్రభు అడుగుపెట్టినప్పుడు అతనిలో కలిగిన సంతోషం. పాపాత్మురాలైన స్త్రీ మారు మనసు పొందిన దినం ఆమెకి లభించిన సంతోషం అది. పాప క్షమాపణ ద్వారా కలిగిన సంతోషం అది. ఎల్లప్పుడూ మనం సంతోషంగా సాగిపోదాం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, హ్యాపీగా ఉండండి అని చెప్పండి. హ్యాపీగా ఉండండి. కొంతమంది హ్యాపీగా ఉండండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి మీరందరూ ఇట్లా సంతోషంగా కళకళలాడుతూ ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సంతోషంగా కనబడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు దిగులు పడుతూ బాధపడుతూ ఏమున్నాంలే పాస్టర్ గారండి, బాగున్నామే కానీ బాధలు తప్పలేదులేండి, ఏం తిన్నామంట ఏం తింటాంలేండి అంటూ ఉన్నారనుకోండి. అమ్మ అంతా అందరూ బాగున్నారమ్మా క్షేమంగా, ఏం క్షేమంలే అండి అంటుంటారు కొందరు. అప్పుడు నాకు బాధగా ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు. సో మనం సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి. ప్రైజ్ ది లార్డ్. బాధలన్నీ ప్రభువుకు చెప్పాలి, ఎదుటి మనిషికి సంతోషాన్ని పంచాలి. ప్రైజ్ ది లార్డ్. మన కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోకూడదు. నా కష్టాలు ఎన్నని చెప్పను, ఏవని చెప్పను అని మొదలెడితే ఎదుటి మనిషికి కష్టాలు స్టార్ట్ అవుతుంది. మన సంతోషాన్ని పంచుదాం, మన ప్రేమను పంచుదాం, మన అభిమానాన్ని పంచుదాం, మన ఆదరణను పంచుదాం. మన శ్రమలన్నీ ప్రభు పాదాల దగ్గర కుమ్మరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను ఒకటి దుర్గములను కావలి కాయాలి. రెండవదిగా మార్గములో కావలి ఉండాలి. ఇప్పుడు మార్గంలో కావలి ఉండాలి అంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి.
ఏం కాపాడుకోవాలండి? హృదయాన్ని కాపాడుకోవాలి మనం. ఈ హృదయంలో పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడాలి. ఈరోజు దేవుడు ఉండవలసిన హృదయాన్ని, నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నీ హృదయాన్ని కాచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నివసించే హృదయంలో చెడు, చెత్త, చెదారంతా నింపేసుకుంటున్నారు. మన హృదయం దేవుని కోవెల, మన హృదయం దేవుని మందిరం. ఆమెను చెప్పండి గట్టిగా. మన హృదయాన్ని ఏది పడితే అవి నింపుకోవద్దండి, మనసులో వదిలేస్తూ ఉండండి అంతే. ఈ చెవిలో వినండి, చెవిలో వదిలేసండి. వద్దనుకున్న వచ్చి పడతాయి మన చెవిలో. ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు ఇది నాకు ప్రయోజనమైతేనే తీసుకోవాలి. ప్రయోజనం లేని వార్తలు ఎన్నెన్నో వినబడుతుంటాయి. అవన్నీ మైండ్లో నిండి చెత్త కుండిగా మారిపోతుంది, డస్ట్బిన్గా. లైక్ ఏ డస్ట్బిన్ అండి కొందరు హృదయం. చెత్త చెదారంతా నిండిపోతున్నాయి. శుభ్రం చేసుకోలేము మన హృదయాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఒక 10 రోజులు ఆ చెత్త, మామూలు గోరంట్లలో బోల్డని చెత్త ట్రాక్టర్లు పోతూ ఉంటుంది. ప్రైజ్ ఏంటో నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే మామూలుగా చెత్తకుండా ఏదైనా బుట్టలో తీసుకెళ్ళడం నాకు తెలుసు కదండి. ఇక మన వాలంటీర్స్ అంతా ఒక ట్రాక్టర్లకి ఎత్తేసి ఉంటారండి డస్ట్ అంతా. డస్ట్ అంటే చెత్త, పొడి చెత్త, తడి చెత్త అని మొత్తం ఒక ట్రాక్టర్కి ఎత్తుకొని పోతూ ఉంటుందండి. ఎక్కడిది బ్రదర్ ఇదంటే నా క్యాంపస్లో చెత్త అంట. ఎక్కడ చెత్త ఇది? క్యాంపస్లో చెత్త. అవన్నీ కూడా నెత్తినేసుకొని పోతూ ఉంటుంది. మొత్తం మీద ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం కాబట్టి మనం అందరూ ఇక్కడ ప్రశాంతం కూర్చున్నాం. ఓ 10 రోజులు కానీ చెత్త శుభ్రం చేయలేదనుకోండి, మనం కూర్చోగలుగుతాము. కంపు, వాసన. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం అయిపోగానే చూడాలి, కురుకురే ప్యాకెట్లు అని ఇక్కడ ఉంటాయి. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్. ప్రార్థనలో తినకూడదు నాన్న, ప్రార్థన అయిన తర్వాత కొన్ని ఇస్తానని చెప్పాలి. ఏడుతుందిలే అని చెప్పి కురుకురే ప్యాకెట్లు, ఆ తర్వాత ఏంటది, ఏం హార్టు, లిటిల్ హార్ట్ అంట. లిటిల్ హార్టు, కురుకురే, కూల్ డ్రింక్ అవన్నీ కుప్ప పోసుకొని కూర్చొని ఉంటుంది తల్లి. మ్యా అంటుంటే మేకకు మేత వేసినట్టు వేస్తుంటే కానీ ఆ పిల్ల, ఆ పాప లేకపోతే ఆ బాబు 1 గంట సేపు ప్రశాంతంగా కూర్చోలేడు. ఇంక తప్పదు కదన్న, మాకు మేత కావాలంటే మరి వీళ్ళకి మేత వేయాల్సిందిగా. మా ఆత్మకు మేత, వీళ్ళకేమో ముందే మేత పెట్టేసి తీసుకోరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1-2 గంటల సేపు వాళ్ళకి ఆకలి కాకుండా ఫుల్గా తినిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇక్కడ ఏంటండి, ప్రార్థన అయిపోయేసరి చెత్త 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 చెత్త. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, సరే భౌతికమైన చెత్త సంగతి పక్కన పెడదాం. ఆత్మలో ఏ చెత్తను పెట్టుకోవద్దు. ఎవరి మీద ఇరిటేషన్, ఎవరి మీద ఫ్రస్ట్రేషను, ఎవరి మీద చేదు ఏం పెట్టుకోవద్దండి. హృదయాన్ని కాచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో గురించి మన మనసులో పెట్టుకొని మనకెందుకు నిద్ర లేని రాత్రులు, ఎవరో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని మనకెందుకండి నిద్ర లేని రాత్రులు, మనకెందుకండి ప్రశాంతత లేకపోవడం. ఇది దేవుడు నివసించే ఆలయం కదా. ఈ ఆలయాన్ని మనం పరిశుభ్రంగా కాచుకోవాలి కదా. ఈ ఆలయాన్ని కాపాడడానికి కదా దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన ప్రేమను మన హృదయంలో దేవుడు కుమ్మరించాడు. కనుక హృదయాన్ని కాపాడుకోండి, మనస్సును కాపాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట, త్వరగా నడుమును బిగించుకొని బహుబలముగా ఎదిరించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నడుమును బిగించుకుంటే జరిగేది ఏంటంటే, నడుమును బిగించామనుకోండి మనిషి స్ట్రైట్గా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెల్ట్ ఎందుకు వేసుకుంటామంటే ఏంటండి, ప్యాంట్ జారిపోవడానికి కాదు. బెల్ట్ ఎందుకు వేసుకుంటారంటే ఏంటండి, ప్యాంటు జారిపోతుందని కాదండి. బెల్ట్ కట్టుకున్నప్పుడు మన నడక ఏంటండి, మనం స్ట్రైట్గా ఉంటాము, మన నడక కూడా చక్కగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నడుము మనస్సు అనే నడుము కట్టబడాలి. మనస్సు అనే నడుమును బిగించుకోవాలి. సేవకులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా మనసు స్థిరంగా ఉండాలండి. మనసు పిచ్చిది, మనసు కళ్ళు తాగిన కోతి. ఏ కోతి అండి? మన దయాక్షేత్రంలో బోల్డని కోతులు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీ కాలక్షేపానికి ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే అంత కొండ మీద ఉంటుందండి, కేకేస్తే వచ్చేస్తుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. మొన్న వచ్చి నీళ్ళు తాగుతుంది ఆ కోతి.
మా పాస్టర్ గారు ఉండి ఏంటండి అది వచ్చి దాని పాటు కదా ఇది నీళ్లు తాగి మనం అంటే డ్రమ్ములో నీళ్ళు నింపుంటే పాపం అది నీళ్లు తాగడానికి వచ్చినట్టుంది. మా పాస్టర్ గారు ఉండేవాడు ఉండాలి కదా అన్నాడు. అది అనేసి ఎంత అనేసరికి అన్నా నీ ఉండన్న దాన్ని ఎందుకు రెచ్చగొట్టుకుంటాడు అన్నాడు అంటుంది. అంత లోపల అన్నాడు అన్నో నీ ఊకో అది దాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టామనుకో వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేస్తుంది, ఒకలాగా అరుస్తుందంట. ఆ అరుపులు వాళ్ళ రిలేటివ్స్కి అంతా తెలిసిపోతుందంట. ఇది మనకు హల్లెలూయా అంటే మనకంతా ఎట్లా తెలుస్తుందో, నేను హల్లెలూయా అంటే మీరు అందరూ హల్లెలూయా అంటారు. ఇది మన భాష. ప్రైజ్ ది లార్డ్. అట్లా కోతికి ఒక భాష ఉన్నట్టుంది. అది కానీ అరిచిందనుకో మొత్తం ఫ్యామిలీ వచ్చారనుకో మనం తట్టుకోలేము. ప్రైజ్ ది లార్డ్. కోతి వింత పనులు చేస్తూ ఉంటుంది. మనసు కూడా అలాంటిదేనండి. కొన్నిసార్లు ఏందో పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. మనసు నికరం ఉండదు కొంతమందికి. ఈ పెళ్ళిలో నేను చూస్తూ ఉంటాను, ముఖ్యంగా ఆడపిల్లల్ని కొందరు గమనిస్తే అర్థమైందండి. పెళ్ళి చేసుకునేది ఎవరో ఏంటండి, ఆ పక్కన గదులు ఉంటాయండి. ఆ పెళ్లి కూతురికి ఒక గది, పెళ్లి కొడుకు ఒక గది ఉంటుంది. నేను గమనిస్తుంటాను. నీవెందుకు గమనించామని అడుగుతారు, మీకు చెప్పడానికి కోసం లేదు ఏంటండి. ఆ గదిలోకి వెళ్ళొస్తారండి. వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్లో వెళ్ళింది, వచ్చేటప్పుడు బ్లూ డ్రెస్లో వస్తుంది. ఏది ఆ పెళ్లి కూతురు కాదు. ఆ పెళ్లి కూతురు పక్క నుండి ఆళ్ళిళ్ళు ఇచ్చిన డేక్షాలు దబరాలు గిఫ్ట్లు అవన్నీ ఎత్తుంటారు కదా, తీసి పక్కన పెడతా ఉంటుంది ఒక అమ్మాయి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకోవడానికి అమ్మాయి కొంచెం ఉండమ్మా, వేలు పట్టుకోవడానికి కానీ తర్వాత దండలేసి సపోర్ట్గా ఒక అమ్మాయిని అక్కడ పెట్టుంటారండి. కుర్చీ వేసుకొని పెళ్లి కూతురు కన్నా 3 కేజీలు మేకప్ ఎక్కువ వేసి ఉంటుంది. సరే వేస్తే వచ్చావు, అది వేరే సంగతి. అటు వెళ్తుంది. గ్రీన్ డ్రెస్లో వెళ్ళింది, బ్లూ డ్రెస్లో వస్తుంది. బ్లూ డ్రెస్లో వెళ్ళిందంటే వైట్ డ్రెస్లో వస్తుంది. అర్థమైందండి. శారీలో వెళ్ళిందండి, హాఫ్ శారీలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపించింది పెళ్ళి ఆ అమ్మాయిది, ఈ అమ్మాయి అడావుడి అంటే. అర్థమైందండి. ఇంకా చాలా వింత పనులు ఉంటుందండి. అంత దూరం వెళ్తారండి, వెళ్ళి మరలా ఇట్లా చూస్తారు. ఎవరు పిలవలేదండి, ఎవరో పిలిచినట్టు ఇట్లా చూస్తారు. ఏందో మరి వీళ్ళందరికీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ట్రైనింగ్ అర్థం కావట్లేదు. కుట్టుగా ఎక్కడో కూర్చొని పెళ్ళి చూసుకొని ఓ ముద్ద అన్నం తిని వెళితే ఎట్టుంటుందండి. కాదుగా. అటు తిరిగి ఈడు తిరిగి సాయంత్రం వేసరికి కాళ్ళు నొప్పులు వచ్చి ఉంటుంది వాళ్ళకి. నేను అనుకుంటానమ్మో కోతిది. ప్రైజ్ ది లార్డ్. మనసు కూడా ఇలాగే చేస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మనసును మనం కాచుకోవాలండి, మనసును కట్టుకోవాలి. ఏ ఇంట్లో ఒక స్త్రీ తన మనసును కట్టుకుంటుందో ఆ ఇల్లు గొప్పగా ఉంటుందండి. ఏ ఇంట్లో పురుషుడు తన మనసును కట్టుకుంటాడో తన పిల్లలు, తన భార్య, తన కుటుంబం గొప్పగా ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నడుమును మనం బిగించుకొని బలముగా పోరాడాలంట. ఎలా పోరాడాలండి? చిన్న పామైనా ఎలా అండి? ప్రైజ్ ది లార్డ్. చిన్న పామునైనా మనం, చిన్న పామే కాదని చిన్న కర్ర కాదు ఏంటండి, చిన్న యుద్ధమే కానీ గంభీరంగానే మనం పోరాడాలి. హాయి పట్టణం చిన్నదే కదా, చిన్నదిలే అనుకొని జాషువా పడుకున్నాడు. జాషువా పడుకొని నిద్రపోయాడు. వీళ్ళు పోయి చేసి వస్తారులే అని చెప్పి ఓడిపోయారు. లేదండి, చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు తెలుసండి? నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. ఎవరికి వాగ్దానం ఇది? వాగ్దానం పొందింది ఎవరు? నాయకుడు ఎవరు? నీవు. ఎవరు వెళ్ళాలి యుద్ధానికి? నీవు వెళ్ళాలి. చెప్తారండి, చెప్పుడు మాట వాళ్ళు చాలామంది ఉంటారండి. నీవెందుకులయ్యా, నీవెందుకు కష్టపడ్డా, మేము వెళ్ళి జయించుకొని వస్తామని చెప్పాడు. వెళ్ళారండి, చిత్తుగా ఓడిపోయారు. సాగిలపడి ప్రభువా అని ఏడుస్తే నిన్నెళ్ళమంటే వాళ్ళని ఎందుకు పంపించేవారు? నీవు వెళ్ళుంటే. ఆ తర్వాత యెహోషువ వెళ్ళాడండి. హాయి పట్టణం మీద అఖండ విజయం కలిగింది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. మనసును బిగించుకో, మనసును స్థిరపరచుకో, నడుముని బిగించుకో. బలముగా పోరాడాలి మనం. ప్రైజ్ ది లార్డ్. బలముగా ఆత్మశక్తిని పొందుకోండి.
విశ్వాసం ద్వారా బలం పొందండి, వాక్యం ద్వారా బలం పొందండి, దేవుని కోసం ఎదురు చూసి బలం పొందండి, యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుకోండి. బైబిల్లో పలు సందర్భాలు చూస్తాం. బలముగా పోరాడదాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, లయకర్త మన మీదకి రాకుండా అండ్ వ్యర్థుడు మన మధ్యలో సంచరించకుండా ఒకటి మనం ఏం చేయాలండి? దుర్గములను కాపాడాలి. చెప్పాలి, ఏం కాపాడాలి? ఏం చేయాలండి? మన దుర్గములను కాపాడుకోవాలి. దుర్గం అనగా రక్షణ అని చెప్పాను నేను. ప్రాకారం అంటే రక్షణ. రక్షణని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? భయముతో, వణుకుతో. భయం ఉండాలి. భయం లేని కోడి బైపాసులు గుడ్లు పెట్టిందంట. ప్రైజ్ లార్డ్. బైపాసులు గుడ్లు పెడతా ఉంటుందండి? చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఏ పొదలో గుడ్లు పెడితేనే వెతికి తీసుకొని ఆమ్లెట్ వేసుకుని తింటున్నారు. అలాంటిది బైపాసులు. భయం లేదు దానికి. సంఘానికి దైవ భయం ఉండాలి. చెప్పాలి, దైవ భయం ఉండాలి. దేవునికి భయపడాలి. రెండవది, మన సంతోషాన్ని పాడు చేయడానికి ఎవరికి అప్పచెప్పొద్దు. సంతోషంగానే ఉండాలి. మహిమాయుక్తమైన సంతోషం. రెండవదిగా ప్రియులరా, మార్గములను అంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మార్గంలో కావలి ఉండాలి. మార్గములను మనం కాపాడుకోవాలి. హృదయాన్ని మనం కాపాడు. మూడవదిగా, మనస్సు అనే నడుమును కట్టుకొని బలముగా పోరాడదాం. మన ముందు ఒక బృహత్తరమైన కార్యం ఉందండి. బలముగా పోరాడదాం. మనం లయకర్తని లయపరుద్దాం. వ్యర్థుడు నశించిపోవాలి. సాతానుడు నశించిపోవాలి. సాతాను కార్యాలు నశించిపోవాలి. వాడు బొత్తిగా నాశనం అయిపోవాలి. సాతానుగడు బొత్తిగా నాశనం అయిపోవాలి. చెప్పండి నోరు తెరిచి, సాతానుడు బొత్తిగా నశించిపోవాలి. సాతానుడు బొత్తిగా నశించిపోవాలి. సాతానుడు బొత్తిగా నాశనం అయిపోవాలి. సాతానుడు బొత్తిగా నాశనం అయిపోవాలి. సాతానుడికి నా ఇంట చోటు లేదు. సాతానుడికి నా సంఘములో చోటు లేదు. సాతానుకు నా జీవితంలో చోటు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా తండ్రి. ప్రభా, ఇంతవరకు ప్రభా మా పాస్టర్ గారు తండ్రి మా ఒక్కొక్కరితో హృదయానికి తగినట్టుగా మా వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. సహాయం చేయండి. వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. శరబల కత్తరబల శిలికబల తత్తరబల యేసునామములో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరబల కత్త స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, మెలకుగా ఉండి తండ్రి ప్రార్థన చేయటకు సహాయం చేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. ఆరాధన ఆశీర్వదించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి. మీరే కనికరించి అయ్యా వాక్యం ద్వారా మీరు మాటతో మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం అయ్యా. స్తోత్రం కనికరించి అయ్యా యేసునామములో తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగ గొప్ప ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించి అయ్యా అయ్యా కండి. గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. సహాయం చేయండి. మీరు సమస్తం జయకరంగా జరిగించి మహిమ పొందుతండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది నుండి అంతవరకు ఆరాధన ఆశీర్వదించినందుకే స్తోత్రం. తీసుకొచ్చిన బిడ్డందరికై స్తోత్రం స్తోత్రం తండ్రి. అక్కడికి వచ్చి మీ వాక్యం ప్రతి వారిలో మీ వాక్యం సమృద్ధిగా నివసించినట్టు సహాయం చేసి యేసు కనికరించి కృప చూపమని తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో తండ్రి. ప్రభా, పాస్టర్ గారిని బలపరిచిన ఆయన అయ్యా తండ్రి. కనికరించిన ఆయన ఆయనకి చక్కని ఆరోగ్యం దయచేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా స్తోత్రం స్తోత్రం తండ్రి. కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో తండ్రి కృప చూపి మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తలో సమర్పించుకొనిచున్నాం తండ్రి. కనికరించి కృప చూపి సహాయం చేయమని
యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.